आप बोलो आप किधर जा रहे, जल्दी बोलो. Dubai. Dubai. This might be our last trip. So only Mama, Dada, Hira जा रहे. I didn't even drink like 1 full glass of water. तो చాలా ఆకలిస్తుంది, దాహం వేస్తుంది. Mama पेट full हो गया था. मेरा ఓకే. నేను అర్హాన్ తో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఓ తెగా ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు గో ఆన్ అ బేబీ మూన్. లిటరలీ ఇప్పుడు నేను 23rd వీక్ లో ఉన్నాను. ఐమ్ లైక్ నడిచేసరికి అలసిపోతున్నాను. 4.5 hours ఫ్లైట్. నీకు లాంగ్ ఫ్లైట్ అసలు నువ్వు లాంగ్ ఫ్లైట్స్ అంటే నీకు తెలీదు. ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయొచ్చా ఏంటి ఎలా అవన్నీ కూడా ఇవి మొత్తం అన్పాక్ చేసి ఎందుకు పెట్టుకున్నానంటే ఇట్ విల్ బి ఈజీ. మేము బయటికి వెళ్తున్నప్పుడు ఆ రోజుకి ఏమైనా కావాలంటే అది తీసుకుని బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు. లాస్ట్ టైం మన్వజాన్ నియో తీసుకొచ్చారు. ప్రాబబ్లీ దిస్ ఇస్ లైక్ అవర్ ఫస్ట్ హోటల్. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే గాయ్స్, సో టైటిల్ థంబ్నెయిల్ అంతా చూసారు కదా. ఇవాల్టి వీడియో మనం దుబాయ్కి ట్రావెల్ చేస్తున్నాము. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ ఇప్పుడు మీరు చూస్తుంటే ఆబ్వియస్లీ కొత్త బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మేము ఆల్రెడీ దుబాయ్లో ఉన్నాము. నేను 23 వీక్స్ ప్రెగ్నెంట్ ఉన్నాను. ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయొచ్చా ఏంటి ఎలా అవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. డాక్టర్ తో కూడా మాట్లాడాను, అవన్నీ మీరు చూస్తారు. బట్ బిఫోర్ దాట్ మేము ఉంటున్న హోటల్ రూమ్ టూర్ మీకు ఇచ్చేస్తాను. బికాస్ నార్మల్లీ యూజువల్ గా మేము ప్రతిసారి వచ్చినప్పుడు అపార్ట్మెంట్స్ తీసుకుంటాం అనమాట. లైక్ గుడ్ నైస్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కానివ్వండి ఆర్ స్టూడియో అపార్ట్మెంట్స్ డిపెండింగ్ ఆన్ మేము ఎన్ని రోజుల కోసం ఉంటున్నాము. మల్టిపుల్ అపార్ట్మెంట్స్, మల్టిపుల్ ఎయిర్బిఎన్బీస్ లో ఉన్నాము దుబాయ్ లో. నాకు గుర్తున్నంత వరకు అబుదాబిలో నేను చాలా సార్లు హోటల్స్ లో ఉన్నాను. బట్ నాకు గుర్తున్నంత వరకు దుబాయ్ లో ప్రాబబ్లీ దిస్ ఇస్ లైక్ అవర్ ఫస్ట్ హోటల్. అంటే 2016 లో ఒకసారి అన్వజాన్ నేను వచ్చాము. అప్పుడు హోటల్ రూమ్ తీసుకున్నాము. బట్ దెన్ అప్పుడు వి వర్ నాట్ అవేర్ ఆఫ్ ఎయిర్బిఎన్బి. ఇలా అపార్ట్మెంట్స్ ఉంటాయి, యూ కెన్ టేక్ ఎన్ అపార్ట్మెంట్, వండుకోవచ్చు అవన్నీ కూడా. బట్ ఈసారి బికాస్ మనం బేబీ బంప్ తో వస్తున్నాము అండ్ చాలా పని ఉంటుంది మనం అపార్ట్మెంట్ తీసుకుంటే. బేసిక్ గా మేము పర్సనల్ గా అపార్ట్మెంట్ ఎందుకు తీసుకుంటామంటే మేమే వండుకోవచ్చు, మా స్టఫ్ ఉంటుంది. సో మీరు ప్రీవియస్ మా లాస్ట్ ట్రావెల్ చూసినా నేను ఇంట్లోంచి ఏమేమి తీసుకొచ్చాను, ఎలా వండుకుంటున్నాను అవన్నీ చూపించాను. బట్ ఈసారి ఏంటంటే అవన్నీ పనులు కాకుండా బేసిక్ మా వరకు మేము చూసుకొని ఎలాగో పొద్దున్న బయటికి వెళ్ళిపోతాము. విల్ ఎక్స్ప్లోర్, విల్ ట్రావెల్. సో ఒక హోటల్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ అంతా రెడీగా ఉంటుంది, ఇక్కడ తినేసేయచ్చు. అండ్ ఆల్సో రంజాన్ నెల కాబట్టి అన్వజాన్ ఫాస్ట్ చేస్తున్నారు, నేను అర్హాన్ మాత్రమే. చాలా ఆలోచించి హోటల్ తీసుకున్నాం అనమాట. ఇట్స్ వెరీ ప్రిటీ డీసెంట్ హోటల్. మంచి గార్డెన్ వ్యూ తో వచ్చింది అండ్ ఒక నైస్ కోజీ గార్డెన్ కూడా ఉంది. సో ఈ టూర్ అంతా ఇచ్చేస్తాము. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు అవర్ హోటల్ రూమ్ టూర్. వెల్కమ్ గైస్, కమ్ ఇన్. సో ఇదే మా రూమ్ అనమాట. సో బేసిక్ గా ఇది మా మెయిన్ ఎంట్రీ. ఇక్కడ సైడ్ మనకి క్లాజెట్ వచ్చింది అండ్ ఇటు సైడ్ వాష్రూమ్ అండ్ రెండు పక్కన ఇలా ఫుల్ మిర్రర్స్ ఉన్నాయన్నమాట. ఇటైతే మేము ఏం పెట్టుకోలేదు. ఇక్కడ ఇఫ్ యూ కమ్ ఇలా మొత్తం అన్ప్యాక్ చేసి పెట్టుకున్నాం అనమాట. వీఆర్ హియర్ ఫర్ అ వీక్. సో అన్వర్జాన్ బట్టలు కానీ, నా బట్టలు కానీ, అర్హాన్ బట్టలు కానీ అండ్ ఇక్కడ మా అర్హాన్కి సంబంధించిన స్టఫ్, తన మాయిశ్చరైజర్స్. సో బేసిక్గా ఇది తనకి ఇక్కడ దుబాయ్కి వస్తే చాలా ఎక్సిమా వచ్చేస్తుంది అనమాట. సో ఎక్సిమా కోసం అని చెప్పి ఇది తన డైలీ మాయిశ్చర్ అండ్ ఇది వచ్చేసి సూదింగ్ రిలీఫ్ క్రీమ్. ఒకవేళ ఇచ్చినెస్ ఏమైనా ఉంటే సో దీస్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ నేను డెఫినెట్గా క్యారీ చేస్తాను. అండ్ ఇది మీ అందరికి చెప్పాను దట్ అర్హాన్కి నేను ఫేస్కి వాడుతున్నాను. అగైన్ ఇది కూడా అంటే అన్ని ప్రోడక్ట్స్ కూడా అవినో బేబీ వాళ్ళవే. అవినో బేబీ డర్మాక్స్, అవినో బేబీ డైలీ మాయిశ్చరైజింగ్ లోషన్, ఇది వచ్చేసి అవినో బేబీ సూదింగ్ రిలీఫ్ క్రీమ్ అండ్ ఇది వచ్చేసి హైడ్రేటింగ్ ఫేషియల్ జెల్, తన హెయిర్ బ్రష్ అండ్ క్యూటిప్స్. అండ్ కింద డ్రాలో మా లాంజరీ అవన్నీ పెట్టుకున్నాం అనమాట. అండ్ టవల్స్, తన డైపర్స్ అవన్నీ కూడా. అండ్ మూవింగ్ ఆన్, ఇట్ సైడ్ వస్తే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఫుల్ నింపేసి పెట్టారు విచ్ వీ విల్ ఆబ్వియస్లీ నాట్ టచ్. బట్ మేము మా స్నాక్స్ తెచ్చుకున్నాం కాబట్టి మా అర్హాన్ కోసం కొన్ని అక్కడ నుంచే తెచ్చుకున్నాను స్నాక్స్ ఇవన్నీ. ఇది ఎర్లీ ఫుడ్స్ వాళ్ళ కుకీస్ అనమాట. అండ్ ఇక్కడ పైన చూస్తే మొత్తం అన్ప్యాక్ చేసి ఎందుకు పెట్టుకున్నానంటే ఇట్ విల్ బి ఈజీ. మేము బయటికి వెళ్తున్నప్పుడు ఆ రోజుకి ఏమైనా కావాలంటే అది తీసుకుని బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు, అంతా మనకి కనిపిస్తుంది. సో అందుకే అలా పెట్టేసుకున్నాను అనమాట. సో యూజువల్లీ మేము ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు సూట్ కేస్ లోనే పెట్టుకుంటాము అండ్ స్నాక్ బ్యాగ్ అలానే పెట్టుకుని స్నాక్ బ్యాగ్ తీసుకుని వెళ్తాము. బికాస్ మల్టిపుల్ ప్లేసెస్ కి వెళ్తాము ఆర్ మల్టిపుల్ ఎయిర్బిఎన్బీస్ షిఫ్ట్ చేస్తుంటాం. బట్ ఈసారి మొత్తం స్టే అంతా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి అన్ప్యాక్ చేసి పెట్టుకుంటే ఇట్ బి ఈజీ అని చెప్పి అలా పెట్టుకున్నాం అనమాట. ఓకే, ఇటు సైడ్ వాష్రూమ్ ఉంది, అది మళ్ళీ చూపిస్తాను. అలా మనం ముందుకెళ్తే ఇక్కడ ఒక ఫుల్ సైజ్ మిర్రర్ ఉందన్నమాట. అండ్ అగైన్ మూవింగ్ ఆన్, ఇక్కడ కూడా మనకి ఈ టీవీ లెజ్ ఉంది కదా, టీవీ లెజ్ లో కూడా కొన్ని డ్రావర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నాకు అన్వర్జాన్కి సంబంధించిన మా బాడీ కేర్, స్కిన్ కేర్ అవి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను
yes baby టీవీ హే బోలే. సో లాస్ట్ టైం మన్వర్జాన్ నియో తీసుకొచ్చారు, అది బై మిస్టేక్ ఇరిగిపోయింది అనమాట. దాన్ని ఫిక్స్ చేయడానికి అది తీసుకొచ్చాము. సో బయట ఉంటే మనకు అనిపిస్తుంది, మేము సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తామని చెప్పి అది పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మెడికేషన్ అనమాట, అర్హాన్కి నాకు సంబంధించి మా టాబ్లెట్స్, అర్హాన్ నెబులైజర్, డైలీ సప్లిమెంట్స్ అవన్నీ కూడా. ఈ వర్క్ డెస్క్ కొంచెం చిందరబందరగా ఉంది. ఎస్ బేబీ है बेबी लिम्सी भी है, खाते मम्मा देते, मम्मू खा के अपन दवाई डाल लेंगे. ఇది మా అర్హాన్ తీసుకొచ్చిన స్టఫ్ అనమాట, తనకి కలరింగ్ బుక్స్, క్రేయాన్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ కూర్చొని తను చేసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ కొన్ని టాయ్స్, ఈసారి ఫర్ చేంజ్ మా అర్హాన్ ఇన్ని టాయ్స్ తెచ్చుకున్నాడు బికాస్ హీస్ వెరీ క్లియర్ ఈసారి ఇక్కడ కొంటానని చెప్పి ఇవి మాత్రమే తీసుకొచ్చాడనమాట. సో ఇవి తన టాయ్స్. బట్ వెళ్ళేటప్పుడు ఎన్ని ఉంటాయి అర్హాన్? వెళ్ళేటప్పుడు ఫుల్ టాయ్స్ ఉంటాయి కదా. అండ్ ఇది మా సింపుల్ బెడ్ అనమాట. సో దిస్ ఇస్ అవర్ రూమ్ గైస్. ఇంకా వాష్రూమ్కి వెళ్ళిపోదాము. మా అన్వర్జాన్ షూట్ చేస్తూ వాష్రూమ్ ఏం చూపిస్తావు అని చెప్పి ఇలా అంటున్నారు. అయినా మిమ్మల్ని తీసుకెళ్ళాలి, రండి. ఆయనకి ఇలాంటివి అస్సలు నచ్చవు, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ వీఆర్ షోయింగ్ వీఆర్ ఫ్యామిలీ కాబట్టి. అందరావు అన్వర్జాన్ నక్కో శర్మ, ఓకే అన్వర్జాన్ సిగ్గుపడుతున్నారు కాబట్టి నేనే షూట్ చేసుకుంటా. సో బేసిక్ గా ఇక్కడ మా ఎవ్రీడే స్టఫ్ పెట్టేసాను అనమాట, బ్రష్, టూత్ పేస్ట్ అవన్నీ కూడా మిస్లేనియస్ థింగ్స్. అండ్ ఇది వాళ్ళు ఇచ్చిన హెయిర్ వాష్, బాడీ వాష్ అవన్నీ కూడా. అండ్ అగైన్ ఇది మా అర్హాన్ది అవినో బేబీ డైలీ మాయిశ్చర్ వాష్ అండ్ షాంపూ. యాక్చువల్లీ మీకు తెలుసా, ఇది నేను చూపిస్తున్నప్పుడు ఐ రియలైజ్ దాట్ అవినో బేబీ ప్రోడక్ట్స్ ఇప్పుడు నేను ఏదైతే తీసుకొచ్చానో ఇవన్నీ ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. అంటే ఈ బాటిల్ మనకి 100 ml. సో 100 ml అంటే మనం చక్కగా మనం ట్రావెల్ కి ప్యాక్ చేసుకోవచ్చు. అదే మా కోసం, అడల్ట్స్ కోసం మనం ప్యాక్ చేసుకోవాలంటే ఇలా నేను బాడీ వాష్ ఈ చిన్న ట్రావెల్ కంటైనర్ లో ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. అన్లైక్ ఇప్పుడు నేను అర్హాన్ స్టఫ్ ఏమైనా క్యారీ చేయాలంటే నాట్ జస్ట్ దిస్, నేను తన బాడీ క్రీమ్స్ కూడా తీసుకొచ్చి చూపిస్తాను. ఓకే, సో ఇది కానివ్వండి, ఇది కానివ్వండి, ఇది కానివ్వండి, ఇవన్నీ కూడా 100 grams అనమాట. సో మనం చక్కగా మనం ట్రావెల్ బ్యాగ్స్ లో కూడా పెట్టేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మన బేబీ స్కిన్ చాలా డ్రైగా అయిపోతుంది, వాళ్ళకి మాయిశ్చరైజ్ పెట్టాలి అనుకున్నా, ఆర్ పొద్దునే ఫ్లైట్ ఉంది మనం చక్కగా మాయిశ్చరైజ్ చేసుకోలేదన్నా కూడా ఈ డైలీ మాయిశ్చర్ మనం మన బ్యాగ్ లో పడేసినా ప్రాబ్లం లేదు. అండ్ యు నో వాట్, నేను యాక్చువల్లీ నా ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను కదా దట్ ఓట్స్ సూపర్ ఫుడ్ అని చెప్పి. అంటే నేను వీక్లీ ఒక 1 or 2 డెఫినెట్ గా అర్హాన్కి ఓట్స్ ఇస్తాను. అండ్ నేను కూడా ఓట్స్ కన్స్యూమ్ చేస్తాను. ఒకవేళ మేము ఓట్స్ వండుకొని తినకపోయినా మా స్మూదీస్ లో అలా ఓట్స్ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఓట్స్ చాలా చాలా అంటే చాలా మంచిది. ఇట్స్ రియల్ సూపర్ ఫుడ్. అంటే తినడానికి మాత్రమే కాదు, మన స్కిన్ కి కూడా చాలా మంచిది అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవినో బేబీ ప్రోడక్ట్స్, ఈ బాడీ వాష్ కానివ్వండి, మాయిశ్చరైజర్స్ కానివ్వండి, ఆర్ ఈ ఫేషియల్ జెల్ ఏదైనా సరే ఇవన్నీ కూడా ఓట్స్ తో చేశారనమాట. అంటే పవర్ ఆఫ్ ఓట్స్. అండ్ ఇది మనకి RRM మెథడ్ లో వస్తుంది, అంటే రిపేర్, రిలీఫ్, మాయిశ్చర్. సో మన పిల్లల స్కిన్ మెయిన్లీ మా అర్హాన్కి చెప్పాను కదా, వింటర్ వస్తే ఎగ్జిమా, ఎక్కువ డ్రై క్లైమేట్ లో వచ్చేస్తే ఎగ్జిమా. సో ఇదంతా ఫస్ట్ రిపేర్ చేస్తుంది, తర్వాత ఆ ఇచ్చినెస్ కి మన బేబీస్ కి రిలీఫ్ ఇస్తుంది. అండ్ దాని తర్వాత చక్కగా మాయిశ్చరైజ్ చేసి మన పిల్లల స్కిన్ ని ఫుల్ గా మాయిశ్చరైజ్ చేసి పెడుతుంది అనమాట. మన బేబీ స్కిన్ ని సూదన్ చేస్తుంది, అంటే డ్రై, సెన్సిటివ్ ఆర్ ఇచ్చి స్కిన్ ఉన్నా. అండ్ చక్కగా క్లెన్స్ చేసేస్తుంది, అంటే ఎలాంటి డర్ట్ ఉన్నా ఆర్ డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా ఇవన్నీ కూడా క్లెన్స్ చేసేస్తుంది. అండ్ మన బేబీ స్కిన్ లో ఉన్న pH లెవెల్ ని మెయింటైన్ చేస్తూ ఒక బ్యారియర్ లాగా క్రియేట్ చేస్తుంది, చక్కగా ప్రొటెక్ట్ చేస్తూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాయిశ్చరైజ్, అంటే ఆ మాయిశ్చర్ ని రీస్టోర్ చేస్తూ మన బేబీ స్కిన్ ని చాలా హైడ్రేటెడ్ గా పెడుతుంది అనమాట. ఇంకో విషయం తెలుసా గైస్, అవినో బేబీ వాళ్ళు హైయెస్ట్ క్వాలిటీ అండ్ న్యాచురల్ ఓట్స్ గ్రోన్ ఇన్ UK, US అండ్ కెనడా, అక్కడ నుంచి గ్రో చేసిన న్యాచురల్ ఓట్స్ ని వాడి ఈ ప్రోడక్ట్స్ అని తయారు చేస్తారు. ఇంకొక విషయం చెప్పాలి, ఈ మధ్య మనం అందరం కొరియన్ స్కిన్, గ్లాస్ లైక్ స్కిన్, కొరియాకి వెళ్ళాలి, స్కిన్ కేర్ అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి, ఈ స్కిన్ కేర్ ఆర్ ఈ రొటీన్ ఆ రొటీన్ అనుకుంటాం కదా. బికాస్ కొరియా వాళ్ళకి స్కిన్ గురించి చాలా బాగా తెలుసు అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా అంత బాగుంటాయి కదా. తెలియని విషయం ఏం తెలుసా, ఈ అవినో బేబీ ప్రోడక్ట్స్ అన్ని కూడా కొరియాలో తయారు చేస్తారు. సో వాళ్ళకి స్కిన్ గురించి కానీ అండ్ స్కిన్ కి ఏమేమి కావాలో వాళ్ళకన్నా బెటర్ గా అసలు ఎవరికి తెలీదు. ఈ ప్రోడక్ట్స్ కొరియాలో చేశారు. అండ్ నేను అర్హాన్ కి చాలా నెలలుగా, సంవత్సరాలుగా వాడుతున్నాను కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ అన్ అప్రూవ్. ప్రోడక్ట్స్ నుంచి మాట్లాడదాం అనుకున్నాను. ఇంతకు ముందు నేను చూపించాను, కానీ మేము నార్మల్ గా మా ఇంట్లో ఏదైతే ప్రోడక్ట్స్ వాడుతున్నానో అది చూపించాను. ఈ ట్రావెల్ సైజ్ ఇవన్నీ కూడా మనం చక్కగా మన ట్రావెల్ బ్యాగ్స్ లో పెట్టేసుకోవచ్చు అండ్ హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా, అంటే మనం చెక్ ఇన్ చేసినప్పుడు కానీ ఆర్ క్యాబిన్ లో కానీ పెట్టుంటే వాళ్ళు తీసేస్తారు, పడేస్తారు అన్న టెన్షన్ లేకుండా హ్యాపీగా
మనం ట్రావెల్ చేయొచ్చు. ఇది కూడా మనకి 60 grams లోనే వస్తుంది అండ్ చక్కగా మన బేబీ స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తూ హ్యాపీగా పెడుతుంది అనమాట. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫస్ట్ ట్రై లో గనక మీరు కొంటే నా కూపన్ కోడ్ సమీరా 10 అని వాడితే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మర్చిపోకుండా కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి నా కూపన్ కోడ్ వాడడం మాత్రం మర్చిపోకండి. సమీరా 10 ఫర్ అడిషనల్ డిస్కౌంట్. ఒకసారి మీరు గనక వాడితే మీకే అర్థమవుతుంది ఎంత బాగుంది అండ్ ఎందుకు నేను ఇంతగా చెప్తున్నాను, ప్రతిసారి చెప్తూ ఉంటానని చెప్పి. హ్యావింగ్ సెడ్ దాట్, ఇప్పుడు ఇది చూసారు కాబట్టి పొద్దున్న నుంచి అంటే మేము లేచి బయలుదేరిన దగ్గర నుంచి మా డే ఎలా ఉండే, నేను అంటే ఎలా ట్రావెల్ చేశాను, వాజ్ ఇట్ ఈజీ, వాజ్ ఇట్ స్మూత్ ఆర్ డిఫికల్టీస్ ఉండేనా, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అవన్నీ చూసి వచ్చేయండి. किधर जा रहे? कौन सा है? मेरा इच्छा. आप बोलो, आप किधर जा रहे? जल्दी बोलो. दुबई. दुबई? Really? Oops. चल, where are you going? दुबई. Next is. To buy my queen? Really? मैं नाम पे था. रहता? आपको एक बात बोलो. हाँ. This might be our last trip. जो only मम्मा, डाडा, हीरा जा रहे. हाँ. नेक्स्ट ट्रिप से आपके बेबी भी रहते साथ में फिर. ओके. ओके? हाँ. Are you excited? आता हाँ? इतना मारे तो निकल जाते. बेबी? नहीं. हाँ. कार फुटा था. हाँ, फुट जाता. ओके. नहीं लोग फुटा था. और फुट जाता. ओके. मेरा फेवरेट प्लेस आ गया. आपका फेवरेट प्लेस आ गया. Are you excited, Arhan? See? Look at Mama. Excited. इनोवा. उसके अंदर पूरे कार के अंदर जाना इनोवा. Yes. मामा इनोवा पूरे कार के अंदर इनोवा. Yes, baby. Come on. Hi, Anurachan. Hello. Hi, baby love. Say hi. Time. You have a car, checked in and going towards the gate. అన్నీ మనం డీటెయిల్గా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు తెగ ఆకలేస్తుంది బికాస్ ఐ బిన్ అప్ సిన్స్ వెన్ 6 o'clock అండ్ ఐ డింట్ ఈవెన్ డ్రింక్ లైక్ 1 full glass of water. చాలా ఆకలేస్తుంది, దాహం వేస్తుంది. సో విల్ ప్రాబ్లీ సిట్. ఈ సూట్ కేస్లో మాకు కొంచెం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. యాజ్ యూజువల్ మా అత్తగారు ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చారు, పులిహోర అండ్ సమ్ ఫ్రూట్స్ అండ్ ఆల్ దట్. సో విల్ సిట్ ఇన్ వన్ ప్లేస్, హ్యావ్ అవర్ ఫుడ్ అండ్ దెన్ మనం కూర్చొని మాట్లాడుకుందాం. अरहान क्या करने वाले हैं अभी? आप क्या बोले? नहीं मम्मा आप कुछ बोले ना. अम्मा ये टूटे. मम्मा का पॉकेट थी. और दूसरा वाला भी है ना. हाँ मैं रख लिया सूटकेस में. फर्स्ट आप ईट करो, फर्स्ट आप ईट करो. अब मम्मा को वेट करो. मम्मा को वेट करो. थैंक यू. मम्मा पेट फुल हो गया था. मेरा ఓకే. बेबी का पेट भी फुल हो गया. నేను అర్హాన్కి తినిపిస్తుంటే నేనే తింటాను, నీకు కూడా నేనే తినిపిస్తానని చెప్పాడు. ఇప్పుడు మొత్తం తనే తినాలని మమ్మ అక్క పేట్ ఫుల్ హో గయా అంటున్నాడు. ఎస్ బేబీ, ఎస్ బేబీ లవ్. హౌ ఇస్ ఇట్ అర్హాన్? హౌ ఇస్ ఇట్? గుడ్. స్ట్రాబెరీస్ కూడా ఇలా ప్యాక్ చేసి తీసుకొచ్చేసాం జిప్ లాక్లో. దట్స్ ఈజీ ఫర్ అస్ టు ఈట్. Yes. दूसरा है. देखिए. Cutie.
దుబాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము అండ్ ఇట్స్ వెరీ లాంగ్. ఐఎమ్ షూర్ దుబాయ్ ట్రావెల్స్ ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది దట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ ఈస్ వెరీ హ్యూజ్. సో బ్యాగేజ్ క్లెయిమ్ కోసం ట్రైన్ దగ్గర వచ్చామన్నమాట. ఇక్కడ ఈ ట్రైన్ ఎక్కేసి మనం బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్ళాలి. నేను అర్హాన్తో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తెగా ఐ వాజ్ లైక్ ఐ వాంట్ గో ఆన్ అ బేబీ మూన్. అది కూడా ఇప్పుడు 32nd వీక్ 33rd or 35th ఆ టైంలో బేబీ మూన్ అన్నాను. లిటరలీ ఇప్పుడు నేను 23rd వీక్లో ఉన్నాను. ఐమ్ లైక్ లిటరలీ నడిచేసరికి అలసిపోతున్నాను. ఎనీవే ఇంకా వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ గో టు అవర్ హోటల్ రూమ్. అక్కడ చెక్ ఇన్ అవ్వాలి. లెట్స్ డూ ఆల్ ప్రాసెస్. లెట్స్ గో. Arhan and Anwarjan are right here. Hey baby, Assalamu alaikum. Welcome to Dubai, Anwarjan. Walaikum assalam. Welcome to Dubai. Thank you. Baby love, welcome to Dubai. Feeling shy? Feeling sleepy? Are you hungry? చూసారు కదా, మా అర్హాన్ పాపం చాలా స్లీపీగా ఉండే అండ్ తను పడుకుండిపోయాడు. పడుకున్నాక వచ్చి బెడ్ పైన వేసేసాము. హీ వాజ్ స్లీపింగ్, రెస్టింగ్. ఇందాకే కాసేపు ముందు లేచాడు. చూసారు కదా మీరు, కలరింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. అండ్ ఇప్పుడు మా అన్వర్జాన్ అండ్ అర్హాన్ కూర్చొని ఇక్కడ కలరింగ్ చేస్తున్నారు. అర్హాన్ చెప్పినప్పుడే మా అన్వర్జాన్ కలర్ చేయాలి, లేదంటే అర్హాన్ని కూర్చోాలన్నమాట. యా, నౌ హీ కెన్ డూ రైట్. అండ్ తను ఏ కలర్ వాడమంటే అదే కలర్ వాడాలన్నమాట. అండ్ మేము చూపించలేదు ఇందాక. దట్ ఈస్ అవర్ గార్డెన్ వ్యూ. సో దిస్ ఇస్ అవర్ గార్డెన్ గైస్. సో బేసిక్ గా నథింగ్ టు ఫ్యాన్సీ, బట్ ఇది మా గార్డెన్ వ్యూ. చాలా బాగుంది. అంటే మీరు వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా, నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడే అన్నమాట, కోజీ ప్లేస్ లోనే కూర్చొని మాట్లాడుతుండే. మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చానంటే వాళ్ళిద్దరు అక్కడ కలరింగ్ చేసుకుంటున్నారు కదా, మీ అందరితో మాట్లాడదామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఎస్, మీరు చూసినట్టు కొంచెం డిఫికల్టీ అయ్యింది. బికాజ్ నార్మల్గా నాకు నేను రీసెంట్ గా ఒక షార్ట్ కూడా పెట్టాను మా లాస్ట్ ట్రిప్ లో, దట్ లాంగ్ ఫ్లైట్స్ లో యూజువల్ గా అన్వర్జాన్ నాకు ఇలా కంఫర్ట్ ఇస్తారని చెప్పి. 4.5 hours ఫ్లైట్, నీకు లాంగ్ ఫ్లైట్, అసలు నువ్వు లాంగ్ ఫ్లైట్స్ అంటే నీకు తెలీదు, 19 hours 20 hours ఇలా ఉంటుంది అది అని చెప్పారు. అది డెఫినెట్ గా లాంగ్ ఫర్ మీ. అవి లాంగెస్ట్ ఫ్లైట్స్ అనమాట. నాకు నార్మల్ గా నేను చాలా ఎక్కువ డొమెస్టిక్ లో ట్రావెల్ చేస్తాను. 1 hour ఫ్లైట్ ఉంటుంది, 1 hour 45 minutes ఇలాంటి ఫ్లైట్స్ నేను ట్రావెల్ చేస్తాను. కాబట్టి 4.5 hours కూడా నాకు చాలా ఎక్కువ. నార్మల్ టైంలోనే అది నాకు చాలా ఎక్కువలా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఉన్న ప్రెగ్నెన్సీ స్టేటస్ లో ఒకటే ప్లేస్ లో కూర్చోాలి. ముందంతా నేను విండో సీట్ లో కూర్చున్నదాన్ని. అర్హాన్ పుట్టినప్పటి నుంచి నేను మధ్యలో సీట్ లోనే కూర్చోవాలి. ఆయిల్లో కూడా కూర్చోవద్దు, విండోలో కూడా కూర్చోద్దు అనమాట. సో రెండు పక్క నుంచి నొక్కేస్తున్నట్టు ఫీలింగ్, ఒక రకమైన బ్యాక్ పెయిన్ అదంతా కూడా ఉండే. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో బగ్గీస్ ఉంటాయి, బట్ మేము ల్యాండ్ అయిన టైంలోనే జొహర్ నమాజ్ టైం అవుతుంది. సో అందరూ బగ్గీస్ పార్క్ చేసి నమాజ్ కోసం వెళ్ళిపోయారనమాట. సో అలా బగ్గీస్ కూడా లేకుండే. సో అంతా నడిచేసరికి నేను అలా అలసిపోయి ఐ వాజ్ సో ఎగ్జాస్టెడ్. ఒక పని మీద వచ్చాము. అదేం పని, ఎందుకు వచ్చాము, అసలు ఊరికే దుబాయ్కి ఎందుకు వస్తూ ఉంటాము. చాలా మందికి డౌట్ ఏంటంటే నేను మా వారు దుబాయ్ లోనే ఉంటున్నామని చెప్పి. సో అది చాలా మంది నాకు ఎప్పటి నుంచి, నేను 2019 2020లో ఎక్కువ ట్రావెల్. సో మేము 2019 2020 ఆ టైంలో ట్రావెల్ చేసినప్పటి నుంచి చాలా మంది అడగడం మొదలు పెట్టేశారు, దుబాయ్కి మూవ్ అయిపోయారా, దుబాయ్లో ఉంటున్నారా అని చెప్పి. ఇంకా అర్హాన్ పుట్టిన సంవత్సరం 2021లో కూడా దుబాయ్కి వచ్చాము. సో అప్పుడు కూడా మళ్ళీ అదే అడిగారు. ఆ తర్వాత 2023లో నేను మా అక్క మా పిల్లలు వచ్చాము.
మళ్ళీ 24లో మా ఫ్యామిలీ మొత్తం దుబాయ్కి వచ్చాము. మళ్ళీ 24 సెప్టెంబర్ అక్టోబర్లో నేను అన్వజాన్ అర్హాన్ వచ్చాము అండ్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం అనమాట. సో దాంతో చాలా మందికి డౌట్ ఉంది, ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయొచ్చా అంటే నేను డాక్టర్ తో మాట్లాడాను. యాక్చువల్లీ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి కూడా తెలుసుకున్నాను. అది నేను యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, బికాస్ దానికి ఒక డెడికేటెడ్ వీడియో ఉంటే బాగుంటుంది. మేము ట్రావెల్ చేయకముందు మా డాక్టర్ ని అర్హాన్ డాక్టర్ ని కలిసి ఆ తర్వాతే మేము బుక్ చేసుకుని ట్రావెల్ చేస్తాం అనమాట. సో అవన్నీ కూడా ఏమేమి మాట్లాడాము అదంతా ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఈ వీడియోలో ప్రస్తుతానికి మా ట్రావెల్ మీరు చూసారు కదా, అల్హమ్దుల్లా అంతా స్మూత్ గానే ఉండే. ఎస్ అఫ్ కోర్స్ అలసిపోయాను. మీల్స్ మా అత్తగారు ప్యాక్ చేసి ఇచ్చారు, ఫ్రూట్స్ ఉన్నాయి అవన్నీ కూడా. యాక్చువల్లీ ఫ్రూట్స్ అంటే గుర్తొచ్చింది, ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ పెట్టాను, అది మీకు చూపించలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా స్ట్రాబెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ అవి జిప్లాక్ లో ప్యాక్ చేసుకున్నాను. అవి ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అనమాట. సో దాట్ మనకి హ్యాండీగా ఉంటుంది, తినాలనిపించుకున్నప్పుడు తినొచ్చు అని చెప్పి చక్కగా వాష్ చేసి తెచ్చుకున్నవి. ఇవాళ నైట్ మేము నైట్ సఫారీకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇవాళ వెళ్తామా రేపు వెళ్తామా ఏం చేస్తామో తెలీదు. సో అవన్నీ కూడా మీరు ఫ్యూచర్ వీడియోస్ లో చూస్తారు. హ్యావింగ్ సెడ్ దాట్, ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్.